హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వీకెండ్ తర్వాత ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. ముందుగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పగానే మీ అందరూ ఎంతోమంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరూ చూడడం వల్లే ఏదో ఆ మాత్రం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంకొక చిన్న మైల్ స్టోన్, ఒక 2 లక్షలు అనే ఒక నెంబర్ని చేరుకోగలిగాను. అంతే. మీ అందరి ప్రేమాల ముందు నెంబర్లు పెద్ద కాదు, కానీ ఎప్పుడు ఇలాగే నన్ను ఆదరిస్తాను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా మా ఇంటికి ఒక కొత్త విగ్రహం వచ్చింది. అంటే ఒక కొత్త స్వామి మా పూజా మందిరంలోకి కొలువు తీరడానికి వచ్చారు. ఇది గిఫ్ట్ యాక్చువల్గాను. మొన్న శనివారం వ్లాగ్ ఇది. మా అమ్మగారు నెక్స్ట్ చెల్లి అనమాట, మా చంటి పిన్ని అని చెప్పని. మా పిన్ని వాళ్ళ ఇంట్లో మన కార్యక్రమం, బాబాయ్ గారి కార్యక్రమాలు అయితే మా పిన్ని అందరికీ ఏంటంటే వెండి విగ్రహం కృష్ణుడిని పంచిపెట్టింది. బుల్లి కృష్ణుడు అందరి ఇంట్లోనూ ఉండాలి అని చెప్పని సిల్వర్లోనే తీసుకుందనమాట మా అందరికీను. మా అమ్మగారు ఏంటంటే పిన్ని ఇచ్చింది కదా, రోహిణి మొన్న మంచిది, కృష్ణుడి నక్షత్రం కదా, మా వారిది కూడా రోహిణియే, సో పెట్టుకోమని, మంచిదే అతనికి, శనివారం పూజ చేసుకుంటున్నారు కదా మీ ఇద్దరు అని అంటే సరే అని చెప్పని అప్పటికప్పుడు పూజకి చేస్తూ ఉండగా పెట్టుకుందాం అనిపించింది. మా పిన్ని ప్రేమతో ఇచ్చింది కాబట్టి పూజ గదిలో పెట్టుకుని కృష్ణుడిని పూజించాలి, చక్కగా కృష్ణుడు మార్గంలో మనందరం నడవాలి, కృష్ణుడి సారం తెలుసుకోవాలి. అందరూ చెప్తున్నాం కదా, మేము కూడా ఏదో కొంతైనా తెలుసుకుందాము, చక్కగా కృష్ణుడు పూజించుకుందాము. అందులో పారాడే కృష్ణుడు, బుల్లి కృష్ణుడు, ఎంత బాగుందో విగ్రహం అయితేను. అందుకని పూజ గదిలో పెట్టుకుందాము. కొత్త స్వామి మన ఇంట్లోకి వచ్చే కృష్ణుడు యాక్చువల్గా లేదు, అంటే గోమాత ఉంది తప్ప విడిగా కృష్ణుడు అంటూ నాకు లేదు. పోనీ మంచిగా వచ్చింది కదా అని చెప్పని మా వారు అప్పుడే శనివారం వెంకటేశ్వరం పూజ చేసుకుంటున్నాం కదా, ఏదైనా కొత్త వస్తువు వస్తే అమ్మ అంటారు ముందు పాలతో ఒకసారి కొంచెం అలా కడిగినట్టు కడిగి అప్పుడు మంచినీళ్ళతో కడిగి అప్పుడు మనం పూజ గదిలో పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే శుద్ధి చేసినట్టు అనమాట, స్వామిని మనం శుద్ధి చేసి చక్కగా మన పూజ గదిలో ఆవాహనం చేసినట్టుగా అనమాట. అందుకని ఒకసారి పాలతో కడిగి మళ్ళీ అలాగే నీళ్ళతో కడిగి, ఆ నీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎవరు తొక్కని చోట కడిగిన, ఎందుకంటే స్వామికి స్నానం చేయించిన నీళ్ళతో సమానం కాబట్టి ఎంతో పవిత్రమైనవి అవి కూడాను. మేమైతే శివుడికి అభిషేకం చేసిన నీళ్ళతో రోజు నెత్తిని చల్లుకుంటాము. ఇవైతే మొక్కల్లో, ఎవరు తొక్కని చోట మొక్కల్లో పోసేసి మళ్ళీ ప్లేట్ అది కడిగి అప్పుడు మళ్ళీ విడిగా పెట్టుకోమన్నారు అమ్మ. అందుకని దాంట్లో పెట్టుకుందామని చెప్పని స్వామిని పెట్టి గంధం బొట్టు కుంకుమ బొట్టుతో పెట్టాము. కృష్ణుడు కదా తులసి దళం అంటే ఇష్టం అని చెప్పని తులసి దళం, పెరట్లో పూసిన మల్లెపూలు అవి ఉంటే వాటన్నిటితో చక్కగా అలంకరిద్దామని. మా వారికి పెట్టుకుంటే మంచిదని అన్నారు మా అమ్మగారు. ఎందుకంటే చెప్పానుగా స్వామిది రోహిణి నక్షత్రం, మా వారిది రోహిణి నక్షత్రం కాబట్టి అల్లుడిని పెట్టుకోవయ్యా మంచిది నీకు అని అంటే మా వారు ఇంకా రెడీ అయిపోయారు చక్కగా పెట్టుకోవడానికి అని చెప్పని. ఫస్ట్ చక్కగా ఒక తులసిదళం పెట్టేసరికి ఎంత నిండుగా అనిపించిందోను, పువ్వుల మధ్యలోను తులసిదళం మధ్యలోను బుల్లి కృష్ణుడు అలా పాకుతున్నట్టుగా ఉండి పూజలు అందుకున్నట్టుగా అనిపించింది. చాలా అంటే చాలా పూజ గదికే కళ వచ్చినట్టు అనిపించింది. అంటే మనతో పూజ అందుకోవడానికి మా ఇంటికి వచ్చారు అని ఒక అదృష్టంగా భావించాము మేము. మా పిన్ని ఎంతో ప్రేమగా ఇచ్చింది కాబట్టి చక్కగా పెట్టుకొని పూజించాలి అని అనిపించింది. పూజ అయితే చక్కగా కన్నుల పండుగగా, నేను చెప్పానుగా దీపారాధన అలంకరణ అయితే నేను చేశాను. మామూలుగా అయితే రోజు ఆయన చేస్తూ ఉంటారు, శుక్రవారం మాత్రం నాది అవకాశం. నన్ను చూసి నాకన్నా బాగా ఇన్స్పైర్ అయిపోయి పువ్వుల అలంకరణ కానీ శ్రద్ధగా చేసుకోవడం కానీ ఇది చేస్తూ ఉంటారు. నాకే భలే ఉత్సాహంగా అనిపిస్తుంది, ఇవాళ నాకన్నా బాగా మీరే చేశారండి అని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అంటే ఆయన కూడా హ్యాపీ అవుతారనమాట. భగవంతుడి దగ్గర చెప్పానుగా, పెద్ద పెద్ద మంత్రాలు స్తోత్రాలు చదవకల్లా ఏ పువ్వు పెడితే స్వామి అందంగా కనిపిస్తారు, మనం ఎంత బాగా ఆయనకి ఏం చేయగలము, ఏదో మనకు వచ్చిన 4 నోటుకు వచ్చిన చదువుకోవడం, కొంతసేపు స్వామి దగ్గర ఎన్నో వాటిగా మనకు టైం ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గర కూర్చుని కాసేపు ఏదో చదువుకోవడమో లేకపోతే ఆయనకి ఏదైనా పూజకు చేసుకోవడం టైం మనం ఇస్తే మనసుకి సంతోషంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పని చక్కగా హారతి ఇచ్చుకొని ఎప్పుడు చెప్పుకునేది మేము, ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వ శాంతస్వరూపేణ మాం రక్షస్వ. ప్రతి శనివారం చదువుకునే హారతి మంత్రం ఇది. మేము రోజు కూడా చదువుకుంటాం ఇంచుమించుగాను. చక్కగా ఇచ్చాక పువ్వుల అలంకరణలోను శనివారం అనేసరికి ఆ కుందు నిండా చక్కగా దీపారాధన నూనెది పోసి ఇంచుమించు అర్ధరాత్రి వరకు వెలగాల్సిందే. ఉదయం 9 to రాత్రి 12-1 గంట దాకా దీపారాధన వెలగాల్సిందే అన్నట్టుగా అఖండ దీపంలో పెడతారు మా వారు. అంత ఇష్టం ఆయనకి శనివారం. ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువసేపు చేసుకోవచ్చు. వర్కింగ్ డే అంటే కొంచెంసేపు చేసుకుని కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, ఎంత కాదన్నాను. అందుకని ఆ రోజు ఏదైనా చదువుకోవడం కానీ అవి చేసుకుని ఇద్దరం కలిపి చేసుకునేది శనివారం మ్యాక్సిమం. అందుకని ఇంకొంచెం మాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చక్కగా పువ్వులుగా అలంకరణలో నిండుగా అనిపించింది. అందులో సరదాగా అప్పటిదైనా కూడా వీడియో తీసి ఈరోజు మీకు షేర్ చేద్దాము అని అనిపించింది. బుల్లి కృష్ణుడు కూడా బుల్లిగా చూపించినట్టు ఉంటుంది.
అని. ఆ తర్వాత యాజ్ యూజువల్గా అమ్మ ఉన్నారు తెలిసిందే కదా, గార్డెన్ పనులు కూడా, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా, మొత్తం మళ్ళీ గార్డెన్ అంతా ఒకసారి క్లీనింగ్ అది చేయించి, మొత్తం అంతా గార్డెన్ కొంచెం గడ్డి పెరిగింది, అందుకని ఆ పనులన్నీ చేయించి మొత్తం అంతా అవుతుంది. సో ఏంటంటే సమ్మర్ కదా, ఊరికే మనకి ఎనర్జీ డౌన్ అవుతుందని చెప్పని ఏదో స్విగ్గీలోనే ఏదో బుక్ చేశారు మా వారు, కొబ్బరి నీళ్ళు కానీ, అలాగే ఏదో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అని, ఏబీసీ జ్యూస్ అని చెప్పని, ఏదో పనులు చేసుకుని అలసిపోతున్నారు కదా వీళ్ళని చెప్పని ఫ్రూట్ కస్టర్డ్ అని చేశారు. భలే హ్యాపీగా అనిపించింది. అలా మనకి కొంచెం ఏదైనా రిఫ్రెష్మెంట్స్ అలా ఏదైనా ఉంటే మంచి ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది ఫ్రూట్ కస్టర్డ్ అట, ఇంట్లో చేసుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనం బద్దకిస్తాము. మనకి ఏదైనా అలా, అందులో నాకు ఆ రోజు 2 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని చెప్పని చిన్నగా మా వారు ఏంటంటే సర్ప్రైజ్గా మాకు బుక్ చేశారు ఇవి. ఫుల్ హ్యాపీ అయిపోయాం మేము. ఇంకా అమ్మలందరూ ఇంతేనేమో నాకు తెలియదు కానీ వస్తే కూతురు కష్టపడకూడదు, వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని తాపత్రయం మాత్రం ప్రతి ఒక్క అమ్మకి ఉంటుంది. అఫ్కోర్స్ మనం కూడా అనుకుంటాము, అమ్మ వచ్చినప్పటి నుంచి పాపం మళ్ళీ పోపు కర్రలు ఇది ఆడుకోలేదు, కూరలవి పొద్దున్నే హడావిడి కదా, అల్లుడికి బాక్సు, మనవరాలకి వీళ్ళకి బాక్సులు ఇవ్వాలి కదా అని చెప్పని కూర కారం కానీ, పచ్చళ్ళొక కారం కానీ, మెంతి కారం, అదే ఇప్పుడు నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటే ఆవు పిండి మెంతి పిండి ఆడతాం కదా, అది కందిపొడి అల్లుడికి ఇష్టం అని చెప్పి కందిపొడి, ఇంకా అన్నీ చేయడానికి సిద్ధమయ్యారు. నేను చెప్పాను ఇంతకుముందు కూడా మీకు కారం ఇదైతే బ్యాడిగి మిర్చి బాగుంటాయని చెప్పని అవే ఎప్పుడు వాడుతూ ఉంటాను. అందులో నేను ఏంటంటే అన్నీ ఆర్గానికే మ్యాక్సిమం తెప్పించుకుంటాను, సరుకులు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరేను. ఇంకా అమ్మ శనివారం ఉదయం నుంచి అమ్మ ఉపవాసం కదా, ఆ రోజు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఎవరైనా ఉపవాసం ఉందంటే నాకు ముందు నుంచి బెంగగా ఉంటుంది, అమ్మో రేపు ఉపవాసం పూర్తిగా ఏం తినకూడదు అంటే చాలు ఇంకా టెన్షన్ అంతా ఇంత కాదు. అమ్మకి ఏంటంటే శనివారం కదా ఇంకా పూర్తిగా పనిలో నిమగ్నమైనట్టు ఉంటారు. పక్కేమో టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఒక 2 కిలోలు తెప్పించుకో పెడతాను, అక్కకి పెట్టాను కదా నీకు కూడా పెడతాను, మళ్ళీ మనం నిల్వ పచ్చడి పెట్టుకునేందుకు మీకు కొంచెం ఆదరవుగా ఉంటుందని చెప్పంటే ఎండ అయితే మామూలుగా లేదు. సో ఫుల్ ఎండగా ఉంది కదా అని చెప్పని ఒక 2-3 రోజులు ఖచ్చితంగా చింతపండు ఉప్పులో ఊరేసి ఎండబెట్టి పచ్చడి చేద్దామని ఒకటి రెడీ చేశారు. ఇంకో ఇదేమో ఓన్లీ ధనియాలు కారం అనమాట. అది అంటే పోపుతో పాటు ధనియాలు వేరుశెనగ గుళ్ళు వేసిందనమాట. ఇది ఓన్లీ పచ్చళ్ళకి, పోపుతో పాటు అంటే మనం రోటి పచ్చడి చేసుకుంటాం కదా దానికి ఆ పోపు. ఇదేమో ఆవాలు మెంతులు, మనం ఆవు పిండి మెంతి పిండి వేయించుకుని వేసుకుంటాం కదా, ఇది కూడా నాకు ఆడి ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే టమాటా పచ్చడికి మెయిన్గా ఇది కావాలని చెప్పని అన్నీ ఆడి చల్లారబెట్టి వాటిని మిక్సీలు చేసి చింతపండు గుజ్జు, ఎందుకంటే శనివారం ఆ రోజున మా వారు అత్తయ్య గారు మీరు పిండి పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అని చెప్పని అల్లుడి గారు కోరికలు కోరారు. ఇంకా అడిగిన తడుగు అమ్మ ఇంకా ముందే రెడీ అయిపోయి ఇగో ఒక సీసా కందిపొడి ఆడిపెట్టారు. మా శ్రీకర్కి మా వారికి కందిపొడి అంటే చాలా ఇష్టం. ఇదేమో పచ్చళ్ళ కారం, ఇదేమో కూర కారం. పిండి పులిహోర చేస్తారు కదా, చింతపండు గుజ్జు ఎక్కువ తీసి మళ్ళీ నువ్వు పొద్దున్నే నానబెట్టుకుని ఇంత చేసుకోలేవు, ఒక చిన్న సీసాడు తీసి అట్టు పెడితే నువ్వు ఏదైనా దేనికైనా చేసుకుంటావులే అని చెప్పని అది. కూరకారం అంటే మాకు ఎక్కువగా ఏదో కారం పెట్టిన కూరలకి దానికి ఉంటుంది కదా అని అవి. అలాగే ఆవు పిండి మెంతి పిండి పొడి, ఏదైనా గబుక్కొని దోస ఆవకాయ పెట్టుకోవాలన్నా, టమాటా పచ్చడి పెట్టుకోవాలన్నా, పండుమిరపకాయ పచ్చడి పోపు వేసుకోవాలన్నా ఆవు పిండి మెంతి పిండి ఒక స్పూన్ వేసేసి కారం వేసేస్తే సరిపోతుంది, ఇంగు నూనెతోటని అవి. ఇవన్నీ మధ్యాహ్నం దాకా ఆడి రెడీ చేసి అన్నీ చేసి పెట్టేళ్ళారు. సాయంత్రానికేమో టమాటా పచ్చడి ఆల్రెడీ 2-3 రోజులు ఎండాయి కదా, అవి కలిపి చక్కగా చేస్తే ఇంకా చూసుకోకూడదు. అమ్మ టమాటా పచ్చడి అయితే ఎక్స్పర్ట్. ఇంకా మాకు పెళ్ళైనప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఏమో ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోను, అంత బాగుంటుంది అసలు. కమ్మగా అసలు భలే చేస్తారు మా అమ్మగారు, ఓపికగాను. మనకు అంత ఓపిక లేదు, అమ్మలు చేసి పెడితే తినడమే తప్ప. అత్తయ్య గారు అమ్మ ఉన్నప్పుడు మాకు పచ్చడికి నేను ఎప్పుడు చేసుకునే అవసరం నాకేం పడలేదు, వాళ్ళే చేస్తారు. ఇగో నైట్కేమో పిండి పులిహార, నోరు ఊరిపోయే పిండి పులిహార రెడీ అయిపోయింది. సో అమ్మలు ఇలా చేసి పెడుతూ ఉంటే తిని పెట్టడం తప్ప అంతకన్నా మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళకి ఎప్పుడు మనకి ఎంత ఏజ్ వచ్చినా మనం చిన్నపిల్లలమే వాళ్ళకి. మనవరాళ్ళ కోసం, అల్లుడి కోసం, కూతురు కోసం ఏదో ఒకటి అలా చేస్తూ అమ్మ రేపు పొద్దున్న నేను ఇలా చేస్తాను నా పిల్లలకి అని నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఇంత ఎందుకు చెయ్యవు, నువ్వు చేస్తావు అలా అనిపిస్తుంది అంతే మనకి అని అంటూ ఉంటారు మా అమ్మగారు. ఏమో అమ్మ మీ అంత ఓపిక్గా మీ అంత డెడికేషన్గా మేము చేయగలమా లేదా, ఏమో ఏదైనా కొట్టాలంటే స్విగ్గీ కొట్టేస్తామేమో కానీ ఇంత ఓపిక్గా చేయలేనేమోనమ్మా అని చెప్పి నేనే జోక్ చేస్తూ ఉంటాను. నేను లేదురా అలా ఏం ఉండదు, మీకు అదే ఓపిక వస్తుంది అంటారు. 3 రోజులు ఎండిపోయిన తర్వాత మళ్ళీ చింతపండు టమాటాలు మొత్తం మిక్సీ చేసేసి ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే కారం ఉండదు, అది ఎంత వేసినా మనకు తెలియదు. అందుకని మా అమ్మగారు అంటారు 3 మ్యాంగో మిర్చి పౌడర్ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అని. అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ వేయిపోని నీకు అంత కారం వద్దంటే అని చెప్పని మనం నిల్వ పచ్చడి మొత్తం ఎండిపోయిన తర్వాత 2 కలిపేసి రాత్రి
ఉదయానికి చక్కగా మిక్సీ ఆడేసుకునేలాగా ఆ మిక్సీలోనే సరిపడా కారం వేసేసుకుని, ఎంత సరిపోతే అంత కారం. ముందు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను, అది కమ్మగా ఉంటుంది కదా, అందుకని ఉజ్జాయింపుగా అనమాట ఇది. యాక్చువల్గాను ఒక 1.5 కిలో పెట్టుంటారు, 2 కిలోలు అంతే. కొన్ని పళ్ళు తీసేసి ఆ తర్వాత ఫ్రెష్గా ఆడుకున్న ఆవుపిండి మెంతిపిండి అయితేనే బాగుంటుందని అమ్మ మళ్ళీ ఆడారు కదా, అదొక 3 స్పూన్లు అలా వేసాను నేను. ఉన్న పచ్చడంతా కలిపేస్తే ఇంతే వచ్చింది ముద్ద. ఎంతో అలా చూసారు కదా, ఉన్న పచ్చడంతా ఇంక మొత్తాన్ని కలిపేస్తున్నారు. మళ్ళీ నేను చేసుకోలేనేమోనని. మళ్ళీ ఎందుకంటే తీసుకుని ఆవుపిండి మెంతిపిండి వేసి మళ్ళీ కారం వేసుకుని పోపు పెట్టుకుని ఇన్ని చేసుకోవాలంటే నేను ఎక్కడ బతికిస్తాను అని చెప్పని, వద్దులే నువ్వు అది చేసుకోలేవు, నేనే చేసేసి పెట్టేస్తాను, అస్సలు పాడవదు, ఎండబెట్టి చేసాం కదా పచ్చడి అని చెప్పని ఇలా గాజు సీసాలో పెట్టేస్తాను. పోపు మాత్రం వేసుకో, అంటే ఇంగు నూనె ఒక్కటి కాచి మాత్రం పోసుకో, ఇది అప్పటికప్పుడు కాచి పోసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని అమ్మ పచ్చడి అదే ఇంగువ కారమును ఆవుపిండి మెంతిపిండి ఉప్పు చింతపండు ఇవన్నీ కలిపేసింది కాబట్టి ఒక సీసాలో పెట్టేసుకుంటే ఇంకా ఎన్నాళ్ళైనా పాడవదట మనకు, అసలు ఇంకా చూసుకోక్కర్లేదు, సంవత్సరమైనా ఉంటుంది. లేకపోతే నల్లబడిపోవడం కానీ నూనె వేసేస్తే ఏంటంటే కొంచెం కాటు వాసన అంటాం కదా, అలా వస్తుంది. కాబట్టి ఇలా చేసుకు పెట్టుకోమన్నారు. మిగతాది ఏంటంటే మేము అప్పటికప్పుడు తినడానికి మరి కావాలి కదా ఒక వారం రోజులు అని చెప్పని దానికి పోపు వేస్తారు, ఇంగు నూనె అనమాట. పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది దానికి. నేను ఎక్కువ ఇవే వాడుతూ ఉంటాను, నూనెలు కానీ ఏవైనాను, బిగ్ బాస్కెట్వే ఆర్గానిక్వి. సో సరిపడా కొంచెం పప్పు నూనె వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని, శనగపప్పు మినపప్పు లేకపోతే శనగపప్పు స్కిప్ చేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకుని కొంచెం మెంతులు వేసుకుని, వెల్లుల్లిపాయలు కూడా ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు, ఇంగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కరివేపాకు ఎండుమిరపకాయలు అంతే. ఈ నూనె వేడిగా ఉండగా పోస్తే పచ్చడి నల్లబడుతుందట. అందులో నూనె చల్లారాక స్టవ్ కట్టేసి అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. అప్పుడైతే రంగు మారడం కానీ అది ఏమీ ఉండదు. ఇంగు నూనె ఇంగు వేస్తాం కాబట్టి పప్పు నూనెలో ఇంకొంచెం సువాసనగా ఉండి అసలు కలుపుకొని తినాలే కానీ అమృతం అంతే. ఇంకా అమ్మ చేతి పచ్చళ్ళు అంటే అమృతమే, ఇంకా అందులో డౌటే లేదు. ఇంక అసలు అందులో మా అమ్మగారు ఆవకాయను ఈ టమాటా పచ్చడి అయితే అద్భుతం, ఇంకా చూసుకోగలదు. మీకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉండుంటాయి ఖచ్చితంగాను. చెప్పాను అమ్మలు ఉంటే ఏదో ఒక పని అలా వంట చేస్తూ వాళ్ళకి, లేకపోతే పిల్లల్ని ఏదో చూసుకుంటూ, పిల్లల్ని వాళ్ళని చూసుకుంటూ, నేనైతే 4 రోజులు అలా హాయిగా పడుకుని రెస్ట్ తీసుకున్నట్టుగానే ఉన్నాను. పొద్దున ఉదయం బాక్సులకు వంట కానీ అన్నీ అమ్మే చూసుకున్నారు. అదే అనిపిస్తుంది, మనం ఎప్పుడు వాళ్ళు చేయడమే కానీ మనం ఏం చేసి పెడతాం వాళ్ళకి అని అనిపిస్తే క్వశ్చన్ మార్కులనే అనిపిస్తుంది ఎప్పుడును. మా అమ్మ అంటే నెక్స్ట్ జనరేషన్ అయినా అంతేనే, అమ్మలు ఎప్పుడు అలాగే ఉంటారని. పచ్చడి పెట్టిన వెంటనే కొంచెం అన్నం మిగిలితే గబగబా కొంచెం అన్నం కలిపేసి తిందాం అని టేస్ట్ చూడాలి కదా మరి ఎలా ఉందో పచ్చడి, ఉప్పు కారం తగ్గితే కలపచ్చు కదా అని చెప్పి అమ్మంటే కలిపి అందరికీ తలో ముద్ద నోట్లో పెట్టేశాను. మా వారు, శ్రావణి, నేను అందరూ బాగా చేసామమ్మ, చాలా బాగుందని అనిపించింది అన్నాము. అలాగే శ్రీకర్ అక్కడ ఉంటాడు కదా అని అమ్మకు కొంచెం బాక్స్లను, మా మెయిడ్లు ఇద్దరికి ఏం చేసినా అమ్మ మాకు కొంచెం పెట్టండి, అమ్మ పచ్చడి అంటే మాకు ఇష్టం అని అడుగుతారు కదా అని వాళ్ళిద్దరు కూడా చిన్న చిన్న బాక్సులో పచ్చడి పెట్టి రెడీ చేశాను. ఎందుకంటే చేసింది వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి కొంచెం పెట్టండమ్మా అంటారు కదా అని చెప్పని అప్పుడెప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పాలలో వేద్దామని చెప్పి ఆడి పెట్టాను. కానీ అస్సలు వేసుకోవడం అవ్వట్లేదు. అలా ఉంటే ఎలాగా, శ్రావణికి రోజుకో లడ్డు పెట్టు, నేను నెయ్యి వేసి చుడతాను అని చెప్పని అమ్మ నెయ్యి కాచి, ఇంతకీ వెన్నపూస కూడా అనమాట, ఈ పనిలో వెన్నపూస కూడా పెట్టించాం మేము. అది కూడా ఆడి నెయ్యి కాచి పెట్టారు. సరే లడ్డూలు చేస్తాను పెట్టు, జుట్టు ఎదుగుతుంది, ఎదిగే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవి తినమంటే తినరు కాబట్టి ఒక్కొక్క చిన్న చిన్న లడ్డు పెట్టి శ్రీకర్ కూడా నేను పెడతాను అక్కడ అని చెప్పని లడ్డూలంతా నెయ్యి వేసి చక్కగా చుట్టారు. కొన్ని శ్రీకర్కి కొన్ని శ్రావణికి ఇంట్లో పెడదామని చెప్పని, ఏదొస్తే దాన్ని ఒబ్బిడి చేయడం కానీ ఒక జాగ్రత్త కానీ అన్నీ వాళ్ళ దగ్గర చూసి ఎన్నో నేర్చుకోవాలని అనిపిస్తుంది నాకు. ఓపిక, సహనం, పిల్లల కోసం ఏదో చేయాలని తాపత్రయం, ప్రతి అమ్మలు ఇంతేనేమో. అదే అందుకనే సరదాగా మీకు కూడా షేర్ చేయాలనిపించింది ఈరోజు వీడియో. ఎలా ఉంది మా ఇంట్లో బుల్లికృష్ణుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ చేసినవి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.